నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు మహిళలపైన ఏం జరుగుతుంది? చదువుకున్నవాడు అలానే బిహేవ్ చేస్తున్నాడు, చదువు లేనివాడు కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు. అటు పాపాన్ని చూడట్లేదు, ఇటు బాలికాన్ని చూడట్లేదు, అటు మహిళని చూడట్లేదు, ఇటు వృద్ధురాలని కూడా చూడట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి మనం చూద్దాము. అసలు చదువుకున్న ఒక ఎంప్లాయీ నుంచి, అంటే ఎవరైతే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, రాజకీయ నాయకుడు కూడా కావచ్చు, ఇప్పుడు ఆటగాళ్ళు కూడా అలా తయారవుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి ఈ ఇష్యూ జరగడం అయితే జరిగింది. సో ఈ పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే వరల్డ్ కప్, ఏదైతే T20 వరల్డ్ కప్కి సంబంధించి అందులో ఒక ఆటగాడైతే ఒక సదరు యువతిపై అసభ్యకరంగా బిహేవ్ చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారి మనం చూద్దాము ఏం జరిగింది అని. అయితే మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి హోటల్లో మహిళకు పాక్ క్రికెటర్ వేధింపులు. T20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శనతో నిరాశలో ఉన్న పాకిస్తాన్ జట్టును ఓ వివాదం చుట్టుకుంది. సో చూసేద్దాము. సో T20 కప్కు సంబంధించి చాలా వరకు పాకిస్తాన్కి ఇండియా ఎట్లా అంటే ఒక ఎదురు దెబ్బ కొట్టినట్టు చంపపై ఎలా చెల్లుమని మనం కొడితే వస్తుందో అలా ఇండియా టీం అంతా కూడా పాకిస్తాన్ని అలా చేయడం అయితే జరిగింది. సో ఇలాంటిది మరి ఈ విధంగా ఒక్కసారి నెక్స్ట్లో చూద్దాము. సో దీనికి సంబంధించి శ్రీలంకతో జరిగిన సూపర్ 8 మ్యాచ్కు ముందు హోటల్ హౌస్లో కీపింగ్ మహిళతో ఓ పాకిస్తాన్ ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించిన ఆమె కేకలు వేసినట్టు ఎన్డీటీవీ పేర్కొనడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఇట్లా దీనికి సంబంధించి కూడా అయితే ఏదైతే సూపర్ మ్యాచ్ 8 సీజన్కి సంబంధించి శ్రీలంకతో వాళ్ళకు ఏదైతే టీం శ్రీలంకతో వాళ్ళకు పోటీ ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఒక హోటల్కి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ టీం ఉందో ఆ టీంకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఒక హోటల్లో, ఒక ప్రముఖ హోటల్లో వాళ్ళైతే రెస్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఒక సదరు మహిళ ఉన్నారో, ఒక హౌస్ కీపింగ్ ఆ లేడీతో అయితే అసభ్యకరంగా మాట్లాడడం, అసభ్యకరంగా బిహేవ్ చేయడం, తనకి ఇష్టం లేకుండా ఈ ప్లేయర్ సంబంధించి ఆ ప్లేయర్ సదరు ప్లేయర్ అయితే ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, తనని తాకడం లాంటివి చాలా వరకు చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఆ మహిళ ఇలా చేస్తున్న క్రమంలో గట్టిగా అరవడం అయితే చేసింది. సో ఈ ఫుటేజ్ అంతా కూడా ఏదైతే ఈ సినారియో అంతా కూడా ఒక ప్రముఖ ఛానల్ ఏదైతే ఎన్డీటీవీ నేషనల్ మీడియా ఉందో ఈ నేషనల్ మీడియా అయితే కవర్ చేయడం, అంటే ఇలాంటివి జరగడం అయితే ఒక హౌస్ కీపింగ్ మహిళ పైన కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే అసలు ఎంత ఆడవాళ్ళు ఎంత దీనాన స్థితిలో ఉన్నారో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఒక చదువుకున్న విద్యార్థి కావచ్చు, చదువులేని వాడు కూడా కావచ్చు, ఇంత రాజకీయ నాయకుడు కావచ్చు, అండ్ ఆల్సో ఇటు ఎవరైతే క్రికెట్ ప్లేయర్లు కూడా ఇలా చేస్తున్నారంటే చాలా వరకు పెద్ద ఎత్తున బాధగా ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఎలాంటి సేఫ్టీ లేని ఈ రోజుల్లో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న తరుణంలో దాదాపు అందరూ కూడా వర్కింగ్ విమెన్ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి ఎలా ఉన్నా సరే వాళ్ళు వచ్చి ఏదైతే దీనికి నెలసరి వచ్చే సమయంలో కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటారు. వాళ్ళు హెల్త్ ఫిజికల్గా బాగాలేకపోయినా, మెంటల్గా బాగాలేకపోయినా, ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే తన ఫ్యామిలీ కోసం ఇంట్లో వర్క్ చేస్తుంటారు, బయట కూడా వచ్చి వర్క్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళపైన ఇలాంటి అసభ్యకరంగా మాట్లాడడం, చేయడం లాంటివి, ఇలాంటి దుర్తిగా ప్రవర్తించడం లాంటివి చేయడం చాలా వరకు కరెక్ట్గానే మనం భావించాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఈరోజు వస్తున్నాయి. ఇలాంటి ప్లేయర్ల వల్ల కూడా చాలా వరకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇవి నేర్చుకున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇది అస్సలు కరెక్ట్ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇది తప్పుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల నెక్స్ట్ ఎవరైతే తరాలు ఉన్నాయో, లేకపోతే ఇలా వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయడం కరెక్టే అని చెప్పేసి ఒక డైనమోలో ఉండి కూడా వాళ్ళు ఇలా నేర్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. సో నెక్స్ట్ చూద్దాం. దీంతో హోటల్ సిబ్బంది ఆమెను రక్షించి జట్టు మేనేజర్ నైవేద్కు ఫిర్యాదు చేయగా ఆయన ప్లేయర్ తరఫున సారీ చెప్పినట్లు వివరించింది. ఆ ప్లేయర్కు ఫైన్ వేసినట్లు త్వరలో పీసీబీ ముందు విచారణకు వెళ్తారని కూడా సమాచారం. సో వాళ్ళ ఏదైతే తను కేకలు వేసిన నేపథ్యంలో ఆ సదరు మహిళ కేకలు వేసిన నేపథ్యంలో ఆ హోటల్ టీం అంతా కూడా వచ్చి తనని కాపాడి ఎవరైతే ఆ ప్లేయర్ ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించిన సదరు ప్లేయర్, ఆ ప్లేయర్ పైన అయితే శిక్ష అంటే వేసినట్టుగా, తనపై ఫిర్యాదు కూడా ఇచ్చినట్టుగా ఖచ్చితంగా పీసీబీకి సంబంధించి దీనికి సంబంధించి కూడా చాలా వరకు విచారణకు ఖచ్చితంగా రావాలి, కేసు కూడా నమోదు చేసినట్టు కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఒక పాకిస్తాన్ ప్లేయర్ అయి ఉండి, ఒక వరల్డ్ కప్ ప్లేయర్, ఒక వరల్డ్ టీంతో ఆడుతున్న ప్లేయర్ అయి ఉండి అసలు ఏం చేద్దామని
అసలు పాకిస్తాన్ వాళ్ళని ఒకవైపు జిహాద్ అంటుంటారు, మరోవైపు అసలు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇండియాపై, మరోవైపు మహిళలపై ఇలా దురుసుగా ప్రవర్తిస్తారు. అసలు ఏం నేర్పిస్తుంది? ఏడికోతుంది ఈ పాకిస్తాన్ టీం కావచ్చు, లేకపోతే ఈ పాకిస్తాన్ అసలు ఏడికోతుంది, దేశమే ఏడికిపోతుందని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఏ దేశం వాళ్ళు కావచ్చు, అది పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఏ దేశాలైనా సరే మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలి తప్ప ఇలాంటివి ఒక వర్కింగ్ ఉమెన్ పైన చేయడం చాలా వరకు తప్పుగానే భావించవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్ష కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో మనకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఖచ్చితంగా హిట్ టీవీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.